డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట ఇన్ఛార్జి డీఎస్పీ పర్యవేక్షణలో రావులపాలెం టౌన్ సేజెమ్స్ రత్నప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 9 లక్షల రూపాయల విలువ కలిగిన 180 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి టౌన్ సిఐ జేమ్స్ రత్నప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా యూపీ 32 KN 1458 లారీని తనిఖీ చేయగా సుమారు 180 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి గంజాయిని రవాణా చేస్తున్న సివెస్ సింగ్, పంకజ సురేష్ కాకా అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనపరుచుకుని కేసును నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని సిఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం నుండి ఉత్తరప్రదేశ్ గంజాయిని తరలిస్తున్నట్టుగా సిఐ తెలిపారు. ఓకే, ఇది దించేసి అవి వెయిట్ వేయించాలి సార్. లారీ పక్కన పెట్టించేసి